సార్ గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. కూటమి ప్రభుత్వం ఈ రోజున 100 రోజుల పరిపాలన అంటే ఆయన ప్రతీదీ కూడా చెప్పినట్టుగా ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో అన్నా క్యాంటీన్‌లని గాని, లేకపోతే వృద్ధాప్య పెన్షన్‌లని గాని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని సీఎం గారు ప్రకటించారు. సో, ఇలా జరుగుతున్న పరిపాలనని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను బటన్ నొక్కా అన్న పరిపాలనకి వ్యత్యాసం ఏం చెప్తారు అంటే ఒక కామన్ మ్యాన్‌గా మీరేం చెప్తారు సార్? అంటే అది జగన్ ప్రభుత్వంలో పథకాల వరకు ఇచ్చాడండి. రాష్ట్రం అభివృద్ధి లేదు. హ్మ్. అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. హ్మ్. తర్వాత పింఛన్లు ఇచ్చే దాంట్లో వాలంటీర్లని 2,50,000 మందిని వాలంటీర్లను పెట్టి ఇంటింటికి ఇచ్చారు. అవును. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు 2,50,000 మంది వాలంటీర్లు లేకుండా ఇంటింటికి అవును. సచివాలయం ఉద్యోగుల చేత ఆ రోజు ఒక రోజులోనే కంప్లీట్ చేస్తున్నారు. 24 గంటల్లో. 24 గంటల్లో కంప్లీట్ చేశారు. సో, ఇది అంటే ప్రభుత్వం పని చేయించగలిగిద్ది లేదా చేయించేవాడు ఉంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తారు. పరిశ్రమలు తేవాలన్నా, ఉద్యోగ అవకాశాలన్నా, లేకపోతే పోలవరం కానీ లేదా అమరావతి కానీ ఇవన్నీ ఎందుకని సార్ గత ప్రభుత్వంలో ఎందుకు గత ప్రభుత్వంలో అంటారు? ప్రభుత్వంలో బీజేపీ తోటి బీజేపీకి మద్దతు ఇచ్చాడు కానీ పథకాల గురించి ఏ రోజుని అక్కడ చర్చించడం కానీ ఏమి లేదు. కేంద్రాన్ని ఎంసీఏ అభివృద్ధి విషయంలో అక్కడ చర్చించి నిధులు తీసుకురావటం కానీ పోలవరానికి కానీ అమరావతికి కానీ మళ్ళీ 4 రాజధానులు అంటాం ఇవన్నీ అసలు ఏమీ ఫలితం లేదండి. ఎంతసేపు ఈ కేసుల గురించి వీటి గురించి వెళ్ళటం రావటం అంతవరకే కానీ అభివృద్ధి అనేది లేదు. అక్కడ డిమాండ్ చేసి మనకి నిధులు ఏమి తీసుకొచ్చింది ఏమీ లేదు. ప్రస్తుతం ఎలా ఉందంటారు సార్? అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం కానీ లేదా పరిశ్రమలను ఆహ్వానించడానికి ఆయన సమ్మిట్లో పాల్గొనడం కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇక్కడ నుంచి మన పిల్లలకి మన కళ్ళ ముందే ఉద్యోగాలు చేసుకుంటారు అనే ధైర్యం అయితే భరోసా కానీ ధైర్యంగానే ఉంటుందంటారు. ఈయన వచ్చిన తర్వాత 15,000 కోట్లు కేంద్రం నుంచి పోలవరానికి కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ తీసుకొచ్చారండి. రోడ్ల అభివృద్ధి గురించి కానీ ఇంకా మొత్తం అన్ని బ్రిడ్జీలు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నిటికి అక్కడికి మాట్లాడి రైల్వే జోన్ ఒకటి విశాఖపట్నం స్టీలు ప్రైవేటీకరణ చేయకుండా ఇవన్నీ చేశారండి ఈ 100 రోజుల్లో. సో, తేడా గమనించారా? బాగుందంటారా ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక మాటలో 100 రోజుల్లోనే చాలా బాగుంది సార్. ఈ రోజున 100 రోజుల పరిపాలన ఒక పక్కన అయితే తిరుమల లడ్డూ వ్యవహారం దానికి సంబంధించిన వివాదం మరో పక్కన జరుగుతుంది. అంటే నిజంగా గత 5 ఏళ్ల పరిపాలనలో యానిమల్ ఫ్యాట్ ఆయిల్ కనుక నిజంగా తిరుమల లడ్డూలో కలిపి ఉండుంటే అంటే ఇన్ని కోట్ల మంది లేకపోతే దేశ విదేశాల నుంచి కూడా తిరుమల వైకుంఠ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటుంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసింది కాదు. ఖచ్చితంగా ఇది మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్కి ఒకటే కాకుండా ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. చాలామంది హిందూస్కి మనోభావాలు ఈ యానిమల్ ఫ్యాట్ వల్ల నష్టమైంది. సో దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఏఆర్ ఫుడ్స్ అని చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఆల్రెడీ ఇప్పుడు నందినికి మార్చారు, అది చాలా మంచిది. అలాగే వాళ్ళకి శిక్ష ఎవరైతే దీని వెనకాల ఉన్నారో చైర్మన్, టీటీడీ చైర్మన్, ఆ బోర్డు మెంబర్స్లో ఎవరు దీనికి ఆమోదం పొందారో దానికి తగిన చర్యలు తీసుకొని పూర్వ విశ్వాసం ఏదైతే భక్తులకు ఉందో అది తిరిగి పెంపొందించాలి. కానీ సార్ అంటే 300 రూపాయల చిల్లరతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాదని అందరూ చెప్తున్నారు. మరి కేవలం 300 చిల్లరకి అంత కక్కుర్తిపడి కొనాల్సిన అవసరం ఏముంది? తిరుమల తిరుపతి ఆదాయం ఏమి సామాన్యమైన ఆదాయం కాదు. కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అంటే మన భక్తిభావాలతో వెళ్ళి మనం మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. దానిలో కూడా ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అంత జాగ్రత్తగానో లేకపోతే అంత కక్కుర్తిగానో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? నిజంగా అలా వస్తే 300 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వచ్చే పరిస్థితి ఉందా? లేదు, అది కేవలం ఈ హిడెన్ ఎజెండాస్తో ఏదో జరిగినట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి. బట్ ఇంకా లోతుగా విశ్లేషించి ఇది నాట్ ఓన్లీ స్టేట్, ఇది సెంట్రల్ కూడా తీసుకుని దీని మీద నెసరీ కమిటీ వేసి దాని మీద తీసుకుని నిజాలు ఏంటో భక్తులకు తెలిసేలాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని రావాలి. ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది అక్కడ. వైవి సుబ్బారెడ్డి గారు గతంలో ఉన్న చైర్మన్, ఆయన అదేమంటే నేను కుటుంబంతో సహా వచ్చి నేను ప్రమాణం చేస్తాను అంటే ప్రమాణం చేస్తే చేసిన తప్పు ఆ స్టేట్మెంట్ ఆయన ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇవ్వకముందు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఎక్కడ నాకు కనపడిన దాఖలా లేదు. ఒకవేళ నేను చూడలేదేమో. బట్ బిఫోర్ అయితే మా ఫ్యామిలీ మొత్తం వస్తారు, చంద్రబాబు నాయుడు కూడా వస్తాడా అది అని అన్నారు అగ్రెసివ్గా.
డిమాంటేషన్ హైకోర్టు కూడా వెళ్ళినట్టు ఉన్నారు వాళ్ళు. సో హైకోర్టు కూడా దీని మీద విచారణకి మరి సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్పి వేరే స్టేట్ వాళ్ళు అడుగుతున్నారు దీని మీద. సో చైర్మన్ మటుకు చూడాలి వెనకాల ఎవరైతే ఇది ఎక్కువ ఇండిపెండెంట్ బాడీ ఇచ్చింది, ఇది ఎవరికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి అసలు భారతీయ జనతా పార్టీకి సగం తెలుసు సగం తెలియదు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే వింటున్నారు అది అని మాట్లాడుతున్నారు. మరి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా తిరుమలకి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ లేకపోతే ప్రసాదం ఇవన్నీ ఆయనకి విశ్వాసం అని, ఆయన మత విశ్వాసాలు ఆయనవి. ఇక్కడ ఉన్న విశ్వాసాలని గౌరవించలేనప్పుడు మరి ఆయన దీన్ని ఎలా ఎస్కేప్ అవుదామని చూస్తారు? యాక్చువల్గా ఈయన పరిపాలన ఏమవుతుందంటే ఆ భక్తులు అంటే ఇంతకుముందు సతీ సమేతంగా అలాంటి ఫార్మాలిటీస్ ఏవైతే ప్రీవియస్ ముఖ్యమంత్రులు చేశారో అలాంటి వాటికి వీళ్ళు ఎగ్నెస్ట్గా ఉన్నట్టు తేటతెల్లంగా తెలిసిపోతుంది. ఈవెన్ ఏదైతే అలా వైఫ్ ప్రసాదాన్ని తినకుండా ఇష్టం లేకుండా పక్కన పెట్టి అలా చేయటం వల్ల అది క్లియర్ కట్గా వీళ్ళకి అర్థమైపోతుంది ఇష్టం లేకుండా చేస్తున్నారు కొంతమందికి. అది వ్యక్తిగతం వాళ్ళు తినపోతాం అనేది. ఇది ఏదైతే ప్రసాదం మటుకు అసలు వెరీ సీరియస్ ఇష్యూ. నా భక్తులు మనకు తిరిగి భక్తులు తిరిగి యథాతథంగా రావాలంటే దీని ఉన్న వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు తిరిగి భక్తుల మీద విశ్వాసం కలుగుతుంది. ఇది పూర్వ వైభవానికి వచ్చింది. ఏదైతే నందినికి ఇచ్చారో అలా 30 years బ్యాక్ ఎలా అయితే ఇచ్చారో అలాగే కంటిన్యూ చేసి మళ్ళీ తిరిగి భక్తులకి విశ్వాసం పెరగాలని కోరుకుంటున్నాం. అంటే దీని మీద కూడా ఏమారుస్తూ లేకపోతే దీని మీద కూడా బురద చల్లుతూ కేవలం 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎవరో దాన్ని అంటే అంత గొప్పగా పరిపాలన లేదు, దీనిని డైవర్ట్ చేయడం కోసం ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారని ఇప్పుడు వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. నిజంగా 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలకు సంబంధించి కానీ లేకపోతే ఆయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కానీ బాగాలేదంటారా? ఈ అభిప్రాయం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ వైజ్ అయితే చాలా సూపర్ అండి. అసలు ద మొమెంట్ ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వాన్ని తీసుకున్నారో శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం ఏ డిపార్ట్మెంట్కి ఎంత స్టేజ్లో ఉంది, ఎంత పనులు చేశారు అనేది అది తేటతెల్లం చేశారు. అసలు ప్రీవియస్ వాళ్ళు కూడా ఇలా చేయలేదు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఇలా తప్పు చేసింది ఎలా చేసిందని చేయలేదు. వీళ్ళు ఎప్పుడైతే ఎక్కారు ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇది ఉందనేది అడ్మినిస్ట్రేటివ్ వైజ్ చాలా మంచి మార్కులు పడాయి. చాలా బాగా చేశారు. కానీ ఏవైతే వాగ్దానాలు చేశారు సూపర్ 6 అవి ఇమీడియట్గా అమలు చేయడానికి డెఫినెట్గా టైం పట్టిద్ది. అది జరగదు. ప్రస్తుతానికి ఈ వరదల్లో వచ్చాయి. దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేశారు, ప్రభుత్వం ఎలా టేకప్ చేసింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా చేశారనేది. సో ఏదైతే వాళ్ళు బురద చల్లుతున్నారు అంటున్నారో ఫస్ట్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఆ 100 రోజుల ఫంక్షన్లో చెప్పాడో చాలామంది షాక్ అయ్యారు. ఇదేంటి ఇదన్నా పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఈ నేషనల్ లెవెల్లో కూడా అనుకున్నారు. ఎప్పుడైతే రిపోర్ట్ బయట పెట్టారో దీంట్లో ఎప్పుడైతే రిపోర్ట్ బయట విడుదల చేశారో ఖచ్చితంగా ఏదైతే ఇండిపెండెంట్ యాక్చువల్గా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకున్నారు. ఏది కాంట్రాక్ట్ అయితే రద్దు చేసి తీసుకున్నారు. ఇంకా యాక్షన్ వైజ్ ముందు పురోగతి సాధించారు జూలై నుంచి అనేది ఎక్కడ బయటపట్ల. అది కూడా జనం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.